హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? అంటే మనం ఇంట్లో కొబ్బరికాయ కొడతాం కదండి. అంటే ఏదైనా గుళ్ళోకి వెళ్ళి అంటే ఎటన్నా వెళ్ళినప్పుడు కానీ అంటే కొబ్బరికాయలు అసలు చాలామంది తిందాం తిందాం అనుకుంటారు, ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు. అది అలాగే ఖరాబ్ అయిపోద్ది. చాలా ఇళ్ళల్లో ఇదే స్టోరీ వింటా నేను మాత్రం. అంటే మా ఇంట్లో కూడా ఇలానే జరుగుద్ది అప్పుడప్పుడు. అందుకని చూసారు కదండి, ఒక 2-3 మనం కొబ్బరికాయలు ఇంట్లో దేనికైనా దేవునికైనా అసలు ఏదైనా కార్యమప్పుడు కానీ ఇలా కొబ్బరికాయలు కొడతాం కదండి. అంటే దాంతో ఇలా 3 రకాలుగా చేసుకోవచ్చు. అంటే ఒకేసారి మొదలు పెట్టుకొని మూడిటితోటి క్లోజ్ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా బ్రౌన్ కలర్ అంటే కుడకకుండే బ్రౌన్ కలర్ మొత్తం తీసుకోండి. ఇలా చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని కాస్తన్ని, అంటే మరీ ఎక్కువ వద్దు, కాస్తన్ని ఇలా వాటర్ పోసుకోండి. ఇలా వాటర్ పోసుకొని మూత పెట్టుకొని అంటే మనకు ఎంత మెత్తగా పేస్ట్ అయ్యే వరకు ఎంత పట్టుకుంటే అన్ని కొబ్బరి పాలు వస్తాయండి, అంతగా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదండి, ఇలా మొత్తం గ్రైండ్ చేసుకొని ఒక వైట్ క్లాత్, అంటే మన దగ్గర ఏ క్లాత్ అంటే ఫ్రెష్గా ఉండే క్లాత్ తీసుకొని ఒక బౌల్లో పెట్టుకొని అంటే సెంటర్ చూసి పెట్టుకోండి. ఇలా సెంటర్ చూసి పెట్టుకోవడం వల్ల మనము అంటే కొబ్బరి పాలు ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుందండి. చూసారు కదా, ఇలా మొత్తం వేసుకొని కాస్తన్ని వాటర్, అంటే అడుగున అంటుకుపోయి ఉంటుంది కదండి, దాంట్లో కూడా కొన్ని వాటర్ పోసి మళ్ళీ ఒకసారి దీంట్లో పోసుకోండి. చూసారు కదండి, మరీ ఎక్కువ అవసరం లేదు, కాస్తన్ని సరిపోద్ది. ఇలా చూపించిన విధంగా క్లాత్ని ఇలా మొత్తం ఇలా ఒక ముద్దలా చేసుకొని ఇలా ఒత్తుకోండి. చాలా ఈజీగా సింపుల్గా అయిపోద్దండి. చాలామంది జాలిలో వేస్తారు, అలా వేస్తే అంటే పర్ఫెక్ట్గా సరిగ్గా రాదు. ఇలా క్లాత్లో వేసుకున్నారంటే పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా ఈజీగా అయిపోద్ది. చూసారు కదండి, అంటే మనం ఇప్పుడు పిండుకోవడం వల్ల ఈ పాలతో ఉండే ఆ పొడితో కూడా ఇంకొక ఐటెం చేస్తాను. చూసారు కదా, ఈ పాలను మాత్రం ఒక కడాయి పెట్టుకొని దాంట్లో పోసుకోండి. అంటే మనకు ఇంట్లో ఏది ఉంటే అంటే గోధుమ పిండి కానీ లేదా మైదా పిండి కానీ లేకుంటే మీకు ఇష్టం అండి, అంటే ఇంకా మిల్క్ పౌడర్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. అంటే మీ ఇష్టం, మీ ఇంట్లో ఏది మీకు అంటే ఏది ఈజీగా ఉంటే, అంటే ఏది అరగడానికి ఈజీగా ఉంటే అది దీంట్లో మనం ఎన్ని పాలు తీసుకున్నామో అంటే అంత మోతాదులో ఆ పౌడర్ని ఇలా కలుపుకొని దీంట్లో వేసుకోండి. చూసారు కదండి, ఇలా వేసుకొని అంటే మనకు ఎంత స్వీట్ కావాలనుకుంటామో దానికి తగ్గట్టుగానే, అంటే స్వీట్ ఎక్కువ తింటే ఇంకాస్తంత ఎక్కువ వేసుకోండి, లేకుంటే నేను మాత్రం చాయ్ కప్పు నిండా షుగర్ యాడ్ చేశాను. చూసారు కదండి, దీంట్లోనే కాస్తంత ఇలాచీ పౌడర్ లేదా ఒక ఇలాచీని దీంట్లో వేసుకుంటే అసలు వేసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీకు ఇష్టం ఉంటే అంటే ఫ్లేవర్ కోసం వేసుకుంటే. చూసారా, చాలా తొందరగా ఈజీగా థిక్ అయిపోద్దండి. చూసారు కదండి, చాలా ఈజీగా అయిపోద్ది. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. కొబ్బరి పాలతో ఈజీగా మనం ఇంట్లోనే జున్ను తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలానే మొత్తం అంటే మొత్తం దగ్గరకు వచ్చిన తర్వాత ఒక గిన్నెను తీసుకొని దాంట్లో కాసంత నెయ్యి వేసుకొని మనం దగ్గర పడ్డ మిశ్రమాన్ని మొత్తం దీంట్లో వేసుకొని పైన అసలు డ్రై ఫ్రూట్స్ వేయాల్సిన అవసరం లేదు, జున్నులో వేసుకోం కదండి. కానీ ఇక ఏదో అంటే గార్నిష్ కోసం నేను మాత్రం దీంట్లో వేసి ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాను. చూసారు కదా, 1 అవర్ తర్వాత తీస్తే ఇలా ఒక కేక్లా తయారవుద్ది. చూసారు కదండి, చాలా ఈజీగా సింపుల్గా చూసి నేను ఇప్పుడు ఇలా కొడుతుంటే అది మళ్ళీ రిటర్న్, అంటే మనం ఎలా ముందుగా ఎలా చూసామో అలానే పడ్డది. చూసారు కదండి, చాలా ఈజీగా సింపుల్గా అండి. పిల్లలు మాత్రం భలే ఇష్టంగా తింటారు. అంటే మా చిన్న అబ్బాయి పేరు కూడా జున్నునే. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అరే ఇది తింటావారా అంటే జున్ను మమ్మీ చాలా అంటే చాలా బాగుందని తిన్నాడు. కానీ ఇంకా స్వీట్ కదండి, నేనే కాస్తంత వేసి ఇచ్చిన. అలాగే సెకండ్ రెసిపీ వచ్చేసి మనము ఇంతకుముందు కొబ్బరి పాలు పిండుకున్నాం కదండి, దాంట్లో పౌడర్ ఉంటుంది కదా, క్లాత్లో వేసింది. చూసారు కదా ఎలా పౌడర్లా అయిందో. దాన్ని మొత్తం
ఒక కడాయి పెట్టుకొని దాంట్లో కాస్తంత, దీంట్లో మాత్రం కంపల్సరీగా నెయ్యి ఉండాలండి. నెయ్యి వేసుకొని దాంట్లో ఆ కొబ్బరి పౌడర్ మొత్తం దీంట్లో వేసుకోండి. ఇలా వేసుకొని అది కాస్తంత ఫ్రై అయిన తర్వాత స్వీట్కు తగ్గట్టుగా షుగర్ కూడా దీంట్లో యాడ్ చేయండి. ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాల తర్వాత, అంటే మరిగిచ్చిన పాలు, మరీ వేడి కాకుండా గోరువెచ్చగా ఉండే పాలు తీసుకొని దీంట్లో వేసుకోండి. చూసారు కదండి, చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోద్ది. ఇలా కాస్తంత దగ్గర పడగానే దీంట్లో కూడా ఇలాచీ వేసుకోండి, లేదా ఇలాచీ పౌడర్ కూడా దీంట్లో యాడ్ చేసుకోండి. ఇలా వేసుకొని మళ్ళీ ఒకసారి, అంటే అడుగంటకుండా కలుపుతూ ఉండండి. చూసారు కదండి ఎలా పొంగుతుందో. ఇప్పుడు స్మెల్ మాత్రం చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతోపాటు గంట కూడా కొట్టండి. చూసారు కదండి, కాస్తంత దగ్గర పడగానే, అంటే మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ వేసుకోండి, లేకుంటే లేదు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుందండి. మనం దీన్ని బర్ఫీలాగా కూడా, అంటే కొబ్బరి బర్ఫీలాగా కూడా పిలుచుకోవచ్చు, కొబ్బరి స్వీట్ అయినా అనుకోవచ్చు. చూసారు కదండి, చాలా అంటే చాలా బాగుంటుంది. దీనికి కూడా కాస్తంత ఒక బౌల్కి నెయ్యి అప్లై చేసుకొని డ్రై ఫ్రూట్స్, అంటే మనకి ఇష్టం ఉన్నవి దీంట్లో వేసుకొని దీన్ని కూడా ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ లేదా హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే చాలా అంటే చాలా కొబ్బరి స్వీట్ అనేది రెడీ అయిపోద్దండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా, చూసారు కదండి, మనం దేన్ని కూడా వేస్ట్ చేయట్లేదు. ఇలా ఏది వేస్ట్ చేయకుండా ఇలా చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. అంటే మళ్ళీ ఒకటి చేసిందంటే ఇది వేస్ట్ అయిపోద్ది కదా అని చాలామంది ఫీల్ అవుతారు కదండి. అలాంటి వారు మాత్రం ఇలా ట్రై చేయండి. మనము బ్రౌన్ కలర్ది తీసాం కదండి కుడుకది, దాంట్లోనే ఇంకాస్తన్ని కొబ్బరి ముక్కలు వేసుకొని పచ్చిమిర్చి, జీలకర్ర, అలాగే ఎల్లిపాయలు, కాస్తంత టమాటా ముక్కలు కూడా వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకున్నారంటే మనం దోశలోకి కొబ్బరి చట్నీ అనేది రెడీ చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా పోపు వేసుకొని దోశలో వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారు కదండి, చాలా ఈజీగా సింపుల్గా. నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దీంతోపాటు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంటే మీకు కనుక నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి.